అరే ఇందు ఆగాగు, నా మాట విను. ముందు నాకు ప్రామిస్ చెయ్యి. అయ్యో అక్క, ఏంటో త్వరగా చెప్పు. మీరిద్దరూ అభికి ఏమని చెప్తారంటే మీ ఇద్దరికీ షూటింగ్ చూడాలనిపించింది, అందుకే ఇక్కడికొచ్చామని. అంతేగాని నేను తీసుకొచ్చానని మాత్రం చెప్పొద్దు. నిజానికి మీరిద్దరే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పండి. అరే లేదక్కా, లేదు. అభితో తిట్లు తినాలని నా కోరిక లేదు. కావాలంటే కలుద్దాం, లేకపోతే వెళ్దాం, పదండి. ఓహో, అసలు నీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. నా మాట విను. విషయం ఏమిటంటే ఇప్పుడు మనం ఇక్కడి దాకా వచ్చేసాం కాబట్టి ఒకసారి మనం వాళ్ళని కలిస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. అదేంటంటే లోపలే మనసు సంతోషంగా ఉంటుంది కదా. ఇప్పుడు మన ముగ్గురం ఏమనాలి? సర్ప్రైజ్! ఇదేంటి, నాకు సరిగ్గా కళ్ళు కనిపించడం లేదా ఏంటి? అభి ఉన్నట్టుండి ఇంత లావుగా ఎలా అయిపోయాడు? అరే, ఇతను లావుగా ఉండడమే కాదు, నల్లగా కూడా ఉన్నాడు. నేనితను గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇతను మన అభి కాదని. మరైతే ఇతనెవరు? ఈ గదిలో నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నేను ఇక్కడ ఉంటున్నాను. ఒక్క నిమిషం. ఇది నీ వల్ల కాదు కానీ దానికి బయటికి వదిలే. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఈ గదిని నేను నా పేరు మీద బుక్ చేసుకున్నాను. ఇక్కడ కాకపోతే నేను ఇంకెక్కడ ఉంటాను? ఓయ్ హలో, ఈ గదిలోకి అభి వచ్చాడా? నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. అంటే నా ఉద్దేశం 2 గంటల ముందే వచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే నువ్వెప్పుడొచ్చావని కాదు. నా ఉద్దేశం ఏంటంటే రాక్ స్టార్ అభి ఎక్కడని. ఇలా చూడండి మేడం, ఇక్కడ ఏ రాక్ స్టారు లేడు, సినీ స్టారు లేడు. ఇక్కడ ఉన్నది కేవలం కే పవన్ ఉన్నాడు. అది ఎవరో కాదు, నేనే. నేను ఎవరికి ఆటోగ్రాఫ్ ఇవ్వను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో, ఇదేంటి? రిసెప్షన్ లో ఉన్నతను ఈ నెంబరే చెప్పాడు కదా. చూస్తుంటే అతను మనకి అబద్ధం చెప్పినట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళి వాడి పని పడతాను. ఫాలో మీ. పదండి. రండి. ప్రజ్ఞ, నేను చెప్పాను కదక్కా, మనల్ని చూస్తే వీళ్ళ మతి పోతుందని. తన మొహం చూడండి ఎలా మారిపోయిందో. ప్రజ్ఞ, మేమమ్మా మీ అమ్మమ్మలో. కానీ మీ ముగ్గురు ఇక్కడ. మాకు మీరు బాగా గుర్తొస్తున్నారు, అందుకే మేము వెంటనే వచ్చేసాం. అదంతా తర్వాత, ముందు ఇది చెప్పు, అభి ఎక్కడున్నాడు? నేను తన మొహం ఎలా మారుతుందో చూడాలి. కానీ త్వరగా చెప్పు. ఇటు వెళ్ళాలా లేక అటు వెళ్ళాలా? చెప్పమ్మా త్వరగా. ఓ మై గాడ్, నాకు దాహంగా ఉంది. లెట్ మీ గెట్ ఇట్ ఫర్ యు. ఏయ్, నీ ఫోన్ రింగ్ అవుతుంది. అవును. ఎవరైనా ప్రొడ్యూసర్ కాల్ చేస్తే అప్పుడు? ఈ చుంచు మొహం ఎవరు? ఎవరి చుంచు మొహం? కళ్ళజోడు. ప్లీజ్ ఫోన్ ఎత్తండి, లేకపోతే గందరగోళం అయిపోతుంది. చుంచు మొహం వేసుకుని రోజంతా నా బుర్ర తినేస్తుంటుంది కదా, అందుకని. వావ్, పేరు బాగుంది. ఎందుకు తన ఫోన్ ఎందుకు చూస్తుందో? జెలసీ ఫీల్ అవుతుందేమో తన భర్త నాతో పాటు ఉన్నందుకు. కావాలంటే ఇక్కడికి రమ్మన్నా. ప్లీజ్ తను ఇప్పుడే నాకు కొంచెం మూడు బాగుంది. దయచేసి మళ్ళీ నా మూడు పాడు చేయనని చూడకు. తను ఏదైనా ప్రాబ్లంలో ఉంటుంది, లేకపోతే నన్ను ఏదైనా ప్రాబ్లంలో పడేయాలని చూస్తుంటుంది. జస్ట్ లీవ్ హర్. తను ఎప్పుడూ గానీ మనకి ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరకదు, కానీ నువ్వేమో ఇగ్నోర్ చేయమంటున్నావు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో, అమ్మమ్మ వచ్చారు ఇక్కడికి. ఎందుకు ఫోన్ చేసావు? నీకు తెలుసు కదా అభి నాతో ఉన్నాడని. పదండి. అమ్మమ్మ వచ్చారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడి నుంచి వెళ్ళండి, అమ్మమ్మ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పేది విను. అభి నాతో పాటు బిజీగా ఉన్నాడు. నువ్వు ప్లీజ్ మా ప్రైవసీని పాడు చేయొద్దు. నీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వే హ్యాండిల్ చేసుకో. నువ్వు రేపు మార్నింగ్ ఫోన్ చేయి. వద్దు, ఈ రోజు రాత్రి మేము లేటుగా పడుకుంటాం, సో మార్నింగ్ లేట్గా లేస్తాం. నువ్వు ఒక పని చేయి, ఆఫ్టర్నూన్ కాల్ చేయి. ఓకే, అర్థమైందా? బాయ్. ఏం చెయ్యాలి? అమ్మమ్మని ఆయన దగ్గరికి తీసుకెళ్ళానంటే అప్పుడు వీళ్ళు తనుని ఆయనతో పాటు చూసేస్తారు. అప్పుడు లేదు, అంత గందరగోళం అయిపోతుంది. కానీ వీళ్ళని ఎలా ఆపాలి? ఆయన్ని కలవకుండా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు కదా. త్వరగా నాడు, అభి ఎక్కడున్నాడో చెప్పు. అయినా ప్రజ్ఞ, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? కంగారు కదా,
ఎందుకంటే నాకేమీ అర్థం కావడం లేదు. అంటే గుర్తు రావడం లేదు నాకు. మా గది ఏది అని. అన్ని తలుపులు ఒకేలా ఉన్నాయి, కారిడార్ ఒకేలా ఉంది, గదులు ఒకేలా ఉన్నాయి. కాని ప్రజ్ఞ, ఇదేం జాతర కాదుగా మనం తప్పిపోవడానికి. మాకు నెంబర్ చెప్పమ్మా, మేం కూడా చూస్తాం కదా. వద్దు. అమ్మమ్మ గుర్తొచ్చేసింది. అటువైపు ఉంది గది, అటువైపు. అలాగా? పదండి వెళ్దాం. రండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మమ్మ ఆయన్ని తనతో పాటు చూసారంటే అప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదు. భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. ఎదురుగా లేదు, అయినా బుర్ర తింటూనే ఉంది. నిజంగా భూతంలాగా పిశాచిలాగా ఉంది. అందుకే నా శరీరాన్ని స్వాధీనం చేసుకుని నన్ను వెంబడిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా సరే వెంటబడి వస్తోంది. గివ్ మీ ఎ కిస్, నైస్ కిస్. అభి, నువ్వు నీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యి, ఆ కళ్ళజోడిని సి ఆఫ్ చెయ్యి. తనకి బాధగా ఉండొచ్చు, కానీ నీకెందుకు బాధగా ఉండాలి? నువ్వు కేవలం తను గురించి ఆలోచించు. అలాగే ఆ కళ్ళజోడిని నీ బ్రెయిన్ నుంచి తీసేయి. లేదు, నేను అలా జరగనివ్వకూడదు. నేను ఏదో ఒకటి చేసి ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసి తీరాల్సిందే. ఇదిగో ఇక్కడ దగ్గరలోకి వచ్చేసాం. మనం వచ్చేసాం. ఇక్కడే. అమ్మా ప్రజ్ఞ, అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు నువ్వు? ఎంతసేపు అయినా గది మాత్రం రావడం లేదు. అసలే నాకు కళ్ళు చాలా నొప్పులు. నేను అసలే అలసిపోయాను. ఐఎమ్ సో సారీ అమ్మమ్మ. రూమ్ దొరకడం లేదు కదా. రూమ్ ఎక్కడుందో గుర్తు రావడం లేదు. ఒక పని చేద్దాం, నేను వెళ్ళి రూమ్ వెతుకుతాను. అంతవరకు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, సరేనా? ఇలా చేస్తేనే బాగుంటుంది. మేమిక్కడే కూర్చుంటా, నువ్వు వెళ్ళు. ప్రజ్ఞ, అమ్మా నువ్వైతే రూమ్ నెంబర్ మర్చిపోయావు కదా, మరి ఎలా వెతుకుతావు? ఎలా వెతుకుతాను? అది షోపీస్. మా రూమ్ బయట ఒక షోపీస్ ఉంది, అది నాకు గుర్తుంది. నేను దాన్ని చూసానంటే మా గదిని గుర్తుపట్టేస్తాను. అలాగే నేను గదిని వెతికేస్తాను. అప్పుడు నేను ఇక్కడికి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగైతే సరే, నువ్వు వెళ్ళి. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళు. ప్రజ్ఞ, అభికి చెప్పొద్దు. నేను ఇంట్లో వేరే దారి లేక భరిస్తున్నాను, ఇక్కడ భరించను. అందుకే నువ్వు నీ సామాన్లు తీసుకో, వెంటనే ఈ గది నుంచి బయటకెళ్ళు. నువ్వు డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ వచ్చావా? ఫోన్లో చెప్పాను కదా నీకు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకెంత ధైర్యం అసలు? ఆయన ఎక్కడా? లోపల. అలాగా? కానీ తను బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. చూడు అమ్మమ్మ, కళ్ళజోడు. ఆవిడ పేరుని ఇక్కడ వాడొద్దు. ఆవిడ ఇక్కడ లేరు కాబట్టి. అండ్ ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఓకే? అలాగే మమ్మల్ని ప్రశాంతంగా. అమ్మమ్మ ఇక్కడ ఉంటే ఎలా ప్రశాంతంగా ఉంటారు? అమ్మమ్మ పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టద్దు. అమ్మమ్మ పేరు చెప్పి నన్ను బెదిరించద్దు. అండ్ నువ్వు మరొక విషయం గుర్తుపెట్టుకో, ఇదేవి నీ ఇల్లు కాదు. ఇక్కడ నువ్వు అమ్మమ్మ సపోర్ట్ ని చూసుకుని ఏవైనా చేయడానికి. ఇక్కడ నువ్వు వేసే ప్లాన్లు అవి ఇవి ఇక్కడ అసలు కొంచెం కూడా పనిచేయవు. సైలెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో. లేదంటే అభి వచ్చాడంటే నీకు తెలుసు కదా ఏం చేస్తాడో. కత్తి గుర్తుందా? తను నాతో చెప్పేశాడు. నాకు గుర్తుంది, కానీ ప్రస్తుతం నేను ఆయనతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి. అది చాలా ముఖ్యం. నువ్వు అభిని కలవడం కుదరదు. చూడు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు అసలు పెద్ద ప్రాబ్లమే. నువ్వు ఇంకా ఏ ప్రాబ్లం వస్తుంది? అదే ఆయనకి చెప్పాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళని. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది. ఇప్పుడు నేను నీ మొహం మీద తలుపులు వేసేస్తాను. ఒకవేళ ముందుకొచ్చావంటే నీ కళ్ళజోడు విరిగిపోతుంది, అర్థమైందా? చూడు జస్ట్ గెట్ అవుట్. నువ్వు నా కాలు తొక్కుతావా? ఇలా చూడు, సారీ కానీ తప్పలేదు. నీ సంగతి ఇప్పుడే చెప్తాను. నువ్వెందుకు ఇలా అరుస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అబే, ఆ తర్వాత అడుగు. ముందు తను నన్ను ఎందుకు కొట్టిందో అది అడుగు. ఎందుకు? నన్ను మీతో మాట్లాడనివ్వట్లేదు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. మరి నువ్వు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చేసావు? వేర్ ఇస్ మై నైఫ్? నా కత్తి ఎక్కడ? నేను తనని పొడిచి చంపేస్తాను. నన్ను చంపడానికి ముందు నేను చెప్పేది వినండి. అమ్మమ్మ మీ ఇద్దరిని ఇలా నువ్వేమనుకుంటున్నావు? అసలు నానమ్మ పేరు చెప్తే నేను భయపడతానా? నేనేం భయపడను. పిలువు నానమ్మని. పిలవాల్సిన అవసరం లేదు, ఆవిడ స్వయంగా ఇక్కడికి వచ్చారు. సరే అయితే లోపలికి తీసుకురా, నేనే మాట్లాడతాను నానమ్మతో. నువ్వు పద లోపలికి. గో బ్యాక్ టు యువర్ రూమ్. కానీ ఏమన్నావు నువ్వు? నానమ్మ వచ్చిందా? ఎప్పుడు? ఎందుకు? ఎలా వచ్చింది? అదంతా నాకు తెలియదు, కానీ ఆవిడ ఈ గదికే రాబోయారు. అతి కష్టం మీద వాళ్ళని లాబీలో కూర్చోపెట్టొచ్చాను. అభి తన అబద్ధం చెప్తుంది. సరే, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. వాళ్ళకి నిజం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే లోపలికి రా. అరే అభి అభి
ఆపుతున్నావు? అరే నేను తనని బయటికి వెళ్ళకుండా ఆపుతున్నాను. కానీ నేను తన్ని లోపలికి వెళ్ళకుండా నీకేమైనా మర్చిపోయిందా? సైలెంట్ గా ఉండు. చేయదులు. ఓ మై గాడ్, నువ్వు బయట నిలబడ్డావు, లోపలికి రా. అయితే నువ్వు నాన్నమ్మని చూసావా? నేను చూడటం కాదు, వాళ్ళతో పాటే ఉన్నాను. నేను మీకు చెప్పడానికి ఫోన్ కూడా చేశాను, కానీ తన మధ్యలోనే ఫోన్ కట్ చేసింది. నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? నాకు తెలియదు అభి, తన ఫోన్ లో ఏం మాట్లాడిందో నాకు ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదు. ఒకవైపు అక్కడేమో ముగ్గురు నాన్నమ్మలు, ఇక్కడేమో మీరిద్దరు. ఓ మై గాడ్, ఇరుక్కుపోయాను నేను. తనే ఇరికించింది. నాన్నమ్మకి తనే ఫోన్ చేసుంటుంది. నేనెందుకు ఫోన్ చేస్తాను? ఎందుకంటే నువ్వు కుళ్ళుకుంటున్నావు నీ భర్త నాతో పాటు ఉన్నాడని. అదే నిజమైతే తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని, ఆపేదాన్ని కాదు. ఎవరితోనైనా చేయించుంటావు? ప్రొడ్యూసర్ తో. నేను ఎవరి చేత ఫోన్ చేయించలేదు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను కానీ వాళ్ళని చేయమని చెప్పలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధాల కొరవి. నీకంటే తక్కువే కానీ ఇంటెలిజెంట్ ని. ఇంటెలిజెంట్ అయితే ఈ పార్టీకి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉండేదానివి. అదే నేను చేస్తున్నాను. ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై Can చేస్తున్నాను. you guys keep quiet? ఎవరిని చూసినా లోడ 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 లోడ. మీరిద్దరు ఇలాగనే గొడవ పడుతున్నారంటే మీ ఇద్దరి గొంతులు విని నాన్నమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. అయినా తనేం ఫోన్ చేసి ఉండదు. ఎందుకంటే ఒకవేళ తను ఫోన్ చేసిందంటే ఈ పార్టీ తన గదిలో కూర్చొని ఉంటుంది. మనతో చెప్పడానికి ఎందుకు వస్తుంది? అర్థమైందా? కానీ నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందంటే అది నీ కారణంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నాన్నమ్మ నా ప్రొఫెషనల్ ట్రిప్ కి వచ్చి ఈ విధంగా సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు అర్థమైందా? అరే మీరిద్దరు తర్వాత గొడవ పడండి. అర్థమైందా ఒకటే గోల. అసలు ఏంటిది? ఏం చేయాలో అదే ఆలోచించండి. ఏముంది చేయడానికి? నేను బయటికి వెళ్తాను, మీరిద్దరు ఇక్కడే కూర్చోండి. మీ నాన్న వస్తే కలవండి. ఓకే. కానీ నాన్నమ్మ తనని తను ఏం చేస్తున్నావు? బయటికి వెళ్తున్నా. ఎందుకు? ఎందుకంటే నేను సార్, మీ నాన్నమ్మ గారు వచ్చారు. నాకు తెలుసు సార్, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తెలుసు సార్, వాళ్ళు ముగ్గురు ఇక్కడికే వస్తున్నారు. ఏంటి? ఎస్ సార్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అవును సార్. ఓకే, నువ్వు వెళ్ళు. తను ఏం చూస్తున్నావు? ఒకవేళ నాన్నమ్మ నీ హోటల్లో కానీ గది చుట్టుపక్కల కానీ చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. నువ్వు లోపలికి రా. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎక్కడ చోట దాక్కుతాను. గుడ్ ఐడియా. కమ్, ఫ్రిడ్జ్ లో కూర్చో. కానీ నేను దీంట్లోకి ఎలా వెళ్ళగలను? ఓ, నువ్వు ఫ్రిడ్జ్ లో పట్టావు కదా, ఓ పంచే బెడ్ కింద దాక్కో. వద్దు, నాకు ఊపిరి ఆడదు అభి. ఊపిరి ఆడదు అంటే ఏం చేయాలి నేను? ఓ ఎస్, అల్మేరాలో దాక్కో. కానీ ఒకవేళ లాక్ అయిపోయిందంటే నేనేం చేయాలి? బాత్రూమ్ లోపల దాక్కుదా. కమాన్. ఏమైంది? బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రావాలి. కాదు, స్మెల్ రావట్లేదు. వస్తుంది. మరైతే నేనేం చేయాలి? కర్టెన్. గ్రేట్ ఐడియా. కమ్, కర్టెన్ వెనక దాక్కో. కానీ ఒకవేళ నాకు తుమ్మొస్తే ఏంటి? తుమ్మొచ్చిందంటే నాన్నమ్మకు తెలిసిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలి? ఫ్రిడ్జ్, బాత్రూమ్, అల్మీరా, బెడ్, కర్టెన్, ఆప్షన్స్ అన్ని చెప్పేశాను. ఇంకే ఆప్షన్ మిగలేదు. కిటికీ బయట అయితే ఎలా ఉంటుంది? గ్రేట్ ఐడియా, థ్యాంక్ యూ సో మచ్. నో, కిటికీ బయటికి వెళ్ళు. పద, త్వరగా రాతాను కిటికీ దగ్గరికి. ఏమైంది? చూడు, అక్కడ నీకు తుమ్ములు రావు, అలాగే ఊపిరి ఆడుతుంది, అలాగే ఆ చోటు చాలా సేఫ్ గా ఉంటుంది. కమవుతాను. అదే కానీ ప్లీజ్ డార్లింగ్, ఒకవేళ నువ్వు నా గదిలో ఉన్నావు నాన్నమ్మకి తెలిసిపోయింది అనుకో, అప్పుడు నా పని అయిపోతుంది. నాన్నమ్మ సంగతి తెలుసు కదా, తను నేను బయట పంపించేశాక నేను లోపల తీసుకొస్తాను. ప్లీజ్ తను త్వరగా. కమాన్. ఈ కళ్ళు చూడండి, నేను వదిలిపెట్టను. తన సంగతి తర్వాత చూసుకుందాం. ఓ వావ్, వాట్ ఏ వ్యూ. చాలా బాగా గాలి వీస్తోంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నువ్వు దాక్కో. నేనెందుకు దాక్కోవాలి? ఇంతవరకు రాలేదెందుకు ప్రజ్ఞ? రూమ్ వెతుకుతూ తను ఏటో తప్పిపోలేదు కదా. అక్క, ఇక్కడే కూర్చుంటే ఏమి జరిగేలా లేదు. మనం ఏదో ఒకటి ఆలోచించి చేయాలి. ఇదిగో బాబు. ఎస్ మ్యామ్. అది రాక్ స్టార్ అభి ఏ రూమ్ లో ఉన్నాడో తెలుసా? రూమ్ నంబర్ 909. అదెక్కడా? ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళండి, రైట్ తీసుకోండి, అక్కడే కనిపిస్తుంది మీకు. చూడు, నువ్వు నాకు అబద్ధం అయితే చెప్పడం లేదు కదా. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇప్పుడే ఆయన్ని కలిసి వస్తున్నాను. సరే అయితే, థ్యాంక్ యూ. అక్క, ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, పద మనం వెళ్ళి చూద్దాం. కానీ ప్రజ్ఞ వస్తానంది కదా మన కోసం. మనల్ని అక్కడ చూస్తే కంగారు పడుతుందేమో. కొంచెం ఆగుదాం. అక్క, నేనైతే ఎదురు చూస్తూ ఉండలేను. పదక్కయ్యా, మనం వెళ్ళి చూసొద్దాం. పదండి. అరే ఆగండి, నేను కూడా మీతో వస్తాను. ఏం చేస్తున్నావు? తనకేమైంది? నువ్వు లోపలికి ఎందుకు వస్తున్నావు? నేను బయట ఉండమని చెప్పాను కదా. ఇక్కడ నుండి నా వల్ల కాదు అభి, నాకు చాలా భయంగా
ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. అంత భయపడడానికి ఇక్కడ ఏముంది? తను కావాలంటే చూడు. అరే! ఏం కాలేదు నాకు. నేను మాత్రం వెళ్ళను అభి. తను ప్లీజ్. నా వల్ల కాదు. లేక ఇక్కడి నుంచి. ఇంకా నా వల్ల కాదు అక్కడ. తను నువ్వు అక్కడికి వెళ్ళు. నాన్నమ్మ ఇక్కడికి వచ్చేసింది అనుకో, అప్పుడు మన ముగ్గురు ఇక్కడి నుంచి దూకాల్సి వస్తుంది. నాకు ఇంకేం చెప్పొద్దు. నేను అక్కడ దాక్కోను అభి. తను దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఏం చేయాలి నేను? కళ్ళజోడు, నువ్వు మొహం చూస్తూ నిలబడ్డావు ఎందుకు? ఈ స్టూపిడ్ ఐడియా నువ్వు ఇచ్చిందే కదా. ఇంతకంటే మంచి ఐడియా ఆలోచించలేవా? ఎందుకు ఆలోచించాలి? ఏం ఆలోచించాలి? చిన్నప్పుడు ఐ స్పై హైడ్ అండ్ సీక్ ఆడలేదా నువ్వు? నేను ఈ ఆటలనే ఆడలేదు. అయితే నువ్వు కబడ్డీ ఆడావా? మీరు ఇద్దరు ఎందుకు పనికిరారు? ఇప్పుడు నేనే ఏదైనా ఆలోచించాలి. ఐడియా. నువ్వు వెళ్ళి కుర్చీ తీసురా. ఏం కుర్చీ? ఎగ్జాక్ట్లీ. అరే అయ్యో, అరే ఏం చేస్తున్నావు అభి? నువ్వు 2 నిమిషాలు నోరు మూసుకుంటావా? పద, నువ్వు పైకి వెళ్ళు. ఏంటి నీకు మతి కానిపోయిందా? నేను అక్కడ దాక్కోవాలా? దీనికంటే వాష్రూమ్ బెటర్. వద్దు, వాష్రూమ్ లో మాత్రం వెళ్ళొద్దు. అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తే. ఐ డోంట్ కేర్. వాష్రూమ్ లో దాక్కోవడం చాలా రిస్క్. ఇలారా. కానీ ఇందులో దాక్కోవడం చాలా రిస్క్. ఇందులో ఏం రిస్క్? ఏ పని అయితే చేయలేకపోతామో ఆ పని రిస్కే అవుతుంది కదా. అటు చూడు, ఎంత ఎంత పైకుందో. కానీ ఇది బాల్కనీ కంటే తక్కువ హైటే కదా. ఇలారా, నేను చెప్తాను నువ్వేం చేయాలో. కూర్చో, పట్టుకో. చూడు, చాలా సింపుల్. ఇది 2 చేతులతో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పైకి లేవాలి. నేను కూడా కింద నుంచి ఎత్తుతాను. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళాలి. తర్వాత నువ్వు రైట్ సైడ్ తీసుకోవాలి. అలా చూడు, రైట్ లో బోర్డు ఎంత ప్లేస్ ఉంది. అక్కడ కార్లు కూడా సరిపోతాయి. నన్ను కిందికి దింపండి నన్ను. అలా లాగితే నా ప్యాంట్ ఊడిపోతుంది. షూస్ పట్టుకోండి. థ్యాంక్ యూ. సారీ. నువ్వు నా కింద ఏం చేస్తున్నావు? అయినా నువ్వెందుకు నా కింద లేవు? నువ్వెందుకు నా మీద పడలేదు? అయ్యో అమ్మమ్మ. అవును, నానమ్మ. త్వరగా పైకి వెళ్ళు. ఇలా రా చెప్తాను. ప్లీజ్, తను నా మీద నమ్మకం ఉంచు. లేట్ చేయకుండా త్వరగా పైకి ఎక్కు. మరక్కడ నువ్వు ఇరుక్కున్నట్టు నేను కూడా ఇరుక్కుపోతే? అరే, నువ్వెలా ఇరుక్కుపోగలుగుతాను? నువ్వు హాట్ స్లిమ్ సూపర్ మోడల్వి కదా. ఎంతో సన్నగా ఉండే నువ్వు ఇక్కడెలా ఇరుక్కుపోగలవు చెప్పు నాకు. కమాన్. అబే, తను నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా? సరే, ఇంక నాటకాలు ఆపు. ఓకే, వెళ్తానులే. నువ్వు ఎందుకలా నిలబడి చూస్తున్నావు? వచ్చి హెల్ప్ చేయి. పట్టుకో. జాగ్రత్త. పైకెళ్ళు. తను నీకు కంఫర్టబుల్ గా ఉందా? మూత. ఇది పెట్టండి. నాకు ఇస్తున్నావు ఏంటి? పెట్టు. పెట్టావా? పెట్టేశాను. పక్క. నువ్వు ఇక్కడ నిలబడి నామకం చేస్తావంటే వెళ్ళి తలుపు తెరువు. అలాగే. మరి నేనేం చేయాలి? నేను పడుకున్నట్టు నాటకం ఆడతాను. అభి, ఒకవేళ నాన్నమ్మ నన్ను చూస్తే తనకు తెలిసిపోతుంది నేను నాటకం ఆడుతున్నానని. ఓ పని చేస్తాను, లేచే ఉంటాను. అభి, 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 త్వరగా వచ్చి తలుపు తీ. అభి, అభి. మీరు వచ్చేసారా? నేను మీకోసమే వస్తున్నాను. అదంతా సరేనమ్మా, కానీ తలుపు తెరవడానికి ఇంతసేపు పట్టిందేంటి? ఓహో, చెప్పాను కదా తను వస్తుంటుందని. సరే పద. అభి ఎక్కడ? అభి, ఓయ్, మీరు వచ్చేసారా? ఏంటి ఇంత లేట్ చేశారు మీరు రావడానికి? మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నా. సర్ప్రైజ్. మీరెప్పుడు వచ్చారు? అయినా ఇక్కడికి ఎలా? ఓయ్, నువ్వింతసేపు పడుకున్నావా? లేదు, నిద్రపోతున్నాను. ప్రజ్ఞ లేకుండానేనా? లేదు, మేమిద్దరం కలిసే పడుకున్నాం నాన్నమ్మా. ఇంతసేపు నా పక్కనే ఉంది. కానీ మీరు వచ్చేసారు కదా అని. కదా, ఇద్దరం కలిసే పడుకున్నాం కదా. అయినా మీరేంటి నిలబడే ఉన్నారు?
సిట్ డౌన్, హ్యావ్ యువర్ సీట్ ప్లీజ్. ఏంటి ఇలా ఇరుక్కుపోయాను నేను? కనీసం కల్లో కూడా ఇలాంటి చోటుకి వెళ్ళలేదు నేను. కానీ నేను రియాలిటీలో ఇక్కడ ఎంత సఫకేట్ అవుతుందో. ఈ ముగ్గురు ముసలోళ్ళు నన్ను బతకనివ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా వెనకే వచ్చేస్తున్నారు. ఇదో కళ్ళజోడు పని అయి ఉంటుంది. బయటకు వెళ్ళాక తన పని చెప్తాను. ఏం తీసుకుంటారు మీరు? కాఫీ, జ్యూస్, రెడ్ వైన్? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంట్లో అంతా బానే ఉంది కదా? ఇదేమీ బాలేదభి. ఏ పని మీద మీ ఇద్దరిని ఇక్కడికి పంపించానో ఆ పని జరగడమే లేదు. అక్కా, నేనిక్కడ ఇంకేదో చూస్తున్నాను. ఈవిడిలా చెవిలో ఎందుకు చెప్తోంది? ఒకవేళ తను కనిపించట్లేదు కదా? నానమ్మ, ఏం మాట్లాడుకుంటున్నారు? అభి, మేమిక్కడికి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశామని అక్కతో చెప్తున్నాను. నిన్ను నీ షోను డిస్టర్బ్ చేసినట్టున్నాం. షో? నీ ఫ్యాషన్ షో. ఇంకేం షో? ప్రజ్ఞ, నువ్వు దీన్ని వేసుకొని అభికి చూపించావా లేదా?